నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్యంలో భాగంగా ఈ రోజు నుంచి మనకి సరస్వతీ నదికి పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి కనుక సరస్వతీ నది పుష్కరాలకు సంబంధించిన విషయాలలో ముఖ్యంగా ఇది ఈ రోజు 15వ తారీఖు నుంచి దాదాపుగా 12 రోజుల పాటు జరుగుతాయి కనుక ఇది జరిగే ప్రదేశాల్లో మనకి ఇక్కడ ప్రస్తుతం తెలంగాణలో కాళేశ్వరంలో కూడా జరుగుతాయి కనుక ఆ ప్రదేశం ముఖ్యంగా కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం గురించి కొంత వివరాలు తెలుసుకుందాం. ఇక్కడ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం అనేది కాళేశ్వరంలో ఉంది. కాళేశ్వరం అనేది జయశంకర్ భూపాలపల్లి దగ్గర హరదేవపురంలో ఉండడం అనేది జరిగింది. ఇది కూడా కాళేశ్వరం అనేది మనకి ఈ యొక్క కరీంనగర్ జిల్లా ఇక్కడి నుంచి 125 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి మందని దగ్గరకి ఇది కొంత దగ్గరగా వస్తుందంటారు. కనుక ఈ కాళేశ్వరం అనేది ఇక్కడ ప్రధానంగా గోదావరి ప్రాణహిత అంతర్వాహినిగా మనకి ముఖ్యంగా ఈ సరస్వతీ నది కూడా ప్రవహిస్తుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ పుష్కరాలు కూడా జరగడం అనేది వాటి నుంచి ఒకటి ఏర్పరిచారు. అలాగే త్రిలింగ దేశంగా కూడా ఈ కాళేశ్వరాన్ని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ త్రిలింగ దేశంలో ఒకటి మనం కాళేశ్వరాన్ని, ఒకటి ద్రాక్షారామాన్ని, ఒకటి మనం ఈ యొక్క శ్రీశైలాన్ని కూడా చెప్తారు. అయితే ఈ కాళేశ్వరం ముక్తేశ్వరం అనే దాంట్లో గోదావరి ప్రాణహిత అంతర్లీనమైన ఈ సరస్వతీ నది ప్రవాహం వీటికి సంబంధించి ఇవన్నీ కూడా ఈ యొక్క త్రివేణి సంగమంలాగా మనం భావించి చేసుకోవడం అనేది. అయితే దీని యొక్క స్థల పురాణంగా సంబంధించిన అసలు కాళేశ్వరం ముక్తేశ్వరం అనే ఆ పేరేంటి ఆ దేవాలయానికి అనే దాని గురించి తెలుసుకున్నట్లయితే కాళేశ్వరంలో కాళేశ్వరుడు అంటే యముడు, ముక్తేశ్వరుడుగా మనం ఈయన ఈ శివుణ్ణి భావించి ఒకే పానవట్టం మీద ఈ రెండు యొక్క శివలింగాలు ఉండడం అనేది దాని యొక్క గొప్పది అనమాట. అంటే అక్కడ మనకి శివుణ్ణి చూస్తాము, యముణ్ణి కూడా. అంటే దానికి సంబంధించిన స్థల పురాణం ఎలా చెప్తారు అంటే ఒకప్పుడు ఈ ప్రదేశంలో అందరూ కూడా శివుణ్ణి విపరీతంగా ఆరాధిస్తూ ఆయన దగ్గర నుంచి ఆయనని ఆరాధించడం బట్టి అందరూ కూడా భగవంతుడి మీద ఎక్కువ భక్తితో ఆయనని ఆరాధిస్తూ ఏ రకమైన చెడు కార్యక్రమాలు చెడు తలంపులు చేయకుండా మంచి కార్యక్రమాలు చేస్తూ భగవంతుణ్ణి యొక్క అనుగ్రహం కొరకు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆ మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళిపోవడం అనేది జరగడం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ అందరికీ కూడా ముక్తేశ్వరుడు ముక్తిని ప్రసాదించడం ఇలాంటివి చూశాక యముడికి ఏమనిపిస్తుందంటే అదేంటి అందరూ కూడా చాలా చక్కగా ఆయన వెంటనే వెళ్ళి శివుని దగ్గరికి వెడతాడు. ఆయన యముడు వెళ్ళి ఏంటిదంతానో అందరూ కూడా మంచిగా మిమ్మల్ని స్మరించుకోవడం వల్ల మీ యొక్క ముక్తేశ్వరుడిగా మీరు వాళ్ళందరికీ ఇలా చేయడం బట్టి ఇక్కడ యమలోకంలోకి వచ్చేవాళ్ళ ఇది కూడా సంఖ్య తగ్గిపోయింది, అసలు పాపులు లేకుండా అయిపోయింది, అందరూ కూడా చాలా చక్కగా మిమ్మల్ని దర్శించుకొని మీ దగ్గర నుంచి ఆశీర్వచనాలు తీసుకొని ముందుకు పెడుతున్నారు అని ఆయన అన్నప్పుడు అలా కాదు, నువ్వు కూడా ఏం చేస్తావు అంటే ఒకే పానవట్టం మీద నా పక్కన నువ్వు నేను ముక్తేశ్వరుడుగా నువ్వు కాళేశ్వరుడు, కాళుడు అంటే యముడిలాగా నా పక్కన నువ్వు ఏర్పడు, అప్పుడు నన్ను దర్శించుకున్నా కూడా నిన్ను కూడా దర్శించుకున్న వాళ్ళని నువ్వేమీ ఇది చేయొద్దు, అలా కాకుండా వాళ్ళని నువ్వు శిక్షించవచ్చు అన్నట్టుగా ఒక కథనం చెప్తారనమాట. అక్కడ ఆ విధానంలో కాళేశ్వరుడు ముక్తేశ్వరుడు ఇద్దరు ఉన్నట్టు ఆ కాళేశ్వరం విగ్రహం పైన కూడా మనకి 2 నాసికారంధ్రాల్లాగా కనబడతాయి. అక్కడ మనం గనక వాటర్ గనక పోసినా అది ఎంత అయినా అది ఇంకిపోవడం తర్వాత అంత ఈ యొక్క గోదావరి నదిలో కలిసిపోయే విధంగా ఉంటుందన్నట్టుగా కూడా దాని గురించి చెప్తారు. అంటే అసలు బయటికి రాకుండా అందులో ఉండిపోతుంది అనమాట. అంటే అది చాలా విశాలమైన ప్రాంగణం. చక్కగా కాళేశ్వరుడు ముక్తేశ్వరుడు ఒకే దాని మీద పానవట్టం మీద ఉండడం ఎక్కడ అలాంటి దేవాలయాన్ని జనరల్గా మనం చూడం. అంత విశేషమైన ప్రాముఖ్యత కలిగిన దేవాలయంగా అందరూ కూడా చాలా దానిని ఎంతో ఇదిగా చెప్తారు. అది మామూలుగా చూస్తే మనం అక్కడ చంబల్ నది సమీపంలో అంటే యాక్చువల్గా ఇది మనకి తీసుకుంటే ఎక్కడ ఉండదంటే మహారాష్ట్ర తర్వాత తెలంగాణ వాటి యొక్క బార్డర్ కింద నుంచి దగ్గర ఇంకా ఎండింగ్లో ఉన్నట్టుగా ఈ దేవాలయం గురించి చెప్తారు. ఇది చాలా విశేషమైన ప్రాముఖ్యత కలిగిన దేవాలయంగా దీని యొక్క విశేషత చెప్తారు. అంటే ఇక్కడ వెళ్ళిన వాళ్ళకి ముక్తి ప్రసాదిస్తాడు మనకి ముక్తేశ్వరుడుగా శివుడు అన్న విధానంలో, అలాగే త్రిలింగ దేశంగాను, అలాగే అక్కడ ప్రాణహిత ఇవన్నీ కూడా ప్రవహిస్తూ ముందుకు వెళ్ళడం గోదావరి నది ప్రాణహిత అంతర్వాహినిగా యొక్క సరస్వతీ నది ప్రవహిస్తూ త్రివేణి సంగమాన్ని గుర్తు చేస్తున్నట్టుగా దీని గురించి చెప్తారు. అలా ఇక్కడ విశేషంగా ఈ రోజున చాలామంది ఈ 12 రోజుల్లో కూడా ఈ పుష్కరాలు అంటే మన సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క గురుడు రాశి మార్పు వల్ల ఒక నదిలో ప్రవేశించడం బట్టి ఆ నదికి పుష్కరాలు ఏర్పడతాయి కనుక 12 నదులకే ఏర్పడే పుష్కరాల్లో ఇది కూడా ఒక ముఖ్యమైన నదిగా సరస్వతీ నదికి చెప్తారు. కనుక సరస్వతీ నది పుష్కరాల సమయంలో ఈ యొక్క గురుడు మిథున రాశిలో ముఖ్యంగా ఆయన మిథున రాశిలో కూడా ఈ మృగశిర నక్షత్రం
3వ పాదంలో ప్రవేశించడం వల్ల మిథున రాశిలోకి రావడం వల్ల సార్ధ త్రికోటి తీర్థరాజ సహిత సరస్వతీ నదికి 12 రోజులు పుష్కర సమయంగా మనం చెప్తాం కనుక ఈ పుష్కరాల సమయంలో చేసే దాన ధర్మాలు కానీ అలాగే ఈ యొక్క నదీ స్నానాలు కానీ తర్వాత కార్యక్రమాలు ఏదైనా మంచి కార్యక్రమాలన్నీ కూడా చాలా విశేషంగా ఉంటాయి కనుక ఈ విషయంలో అందరూ తప్పకుండా ఈ పుష్కరాల విషయంలో ఎక్కువ ఆసక్తిగా పాల్గొంటారు. అంటే ఇది చాలా ప్రదేశాల్లో జరుగుతుంది. ఒకటి మన అనే ప్రదేశం ముఖ్యంగా ఫస్ట్ అక్కడ సరస్వతీ నది అనేది ఉంటుంది కనుక అది ప్రధానంగా చెప్తాము. అది ఈ యొక్క బద్రీనాథ్ దగ్గర. అక్కడి నుంచి ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ తీసుకున్నట్లయితే గుజరాత్ దగ్గర కూడా ఉంటుంది, అలాగే బిందు సాగర్ అనే ప్రదేశంలో ఇలా తీసుకుంటూ వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి నియరెస్ట్గా మన ప్రదేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ కాళేశ్వరంలో కూడా దీన్ని విశేషంగా ఈ యొక్క పుష్కరాల యొక్క ఇది ఉంటుంది కనుక అందరూ అవకాశం ఉన్నట్లయితే దాంట్లో పాల్గొనగలిగితే పాల్గొన్నా విశేషంగా దాని యొక్క గొప్పతనం అనేది ఈ విధంగా కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయ సందర్శన అనేది దానిలో చాలా ముఖ్యమైన భాగంగా మనం చెప్పుకుంటాం. నమస్కారం.